నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిఏసీ కమిటీ ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గాంధీ భవన్లో నిర్వహించారో దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ పెద్ద ఎత్తున మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో గాంధీ భవన్లో పాల్గొన్నారు. ఈ కమిటీలో ప్రధానంగా తీర్మానం చేసిన విషయాన్ని చూసుకున్నట్లయితే ఈరోజు పిఏసీ కమిటీ ఏదైతే కాంగ్రెస్ కమిటీ తీర్మానంలో ప్రధానంగా గాంధీ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు, గీతారెడ్డి తదితరులు చాలా సీనియర్ నాయకులు, పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ మంత్రులు ఈరోజు పాల్గొన్న ఈ ఏదైతే పిఏసీ కమిటీ సమావేశంలో కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ప్రధానంగా ఈ ఫస్ట్ తీర్మానంలో కొన్ని తీర్మానాలు చేసింది. అందులో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించే విషయమై ప్రతిపాదన తెచ్చారు. ఈ కమిటీలో తీర్మానం చేశారు. సోనియా గాంధీ వచ్చే ఈ పార్లమెంట్ ఇక్కడ నుండే పోటీ చేసేలాగా తీర్మానం చేసి పంపించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పార్టీకి ముందుగాల రేవంత్ రెడ్డి కానీ, వ్యవహారాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కానీ మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు, కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి వీళ్ళు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తర్వాత సోనియా గాంధీ ఇక్కడ నుండి పోటీ చేసే అంశం పైన ప్రధానంగా వచ్చే పార్లమెంటు ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా కూడా కొంత చర్చలు జరిపి పార్లమెంటు పరిధిలో వాళ్ళని ఇన్ఛార్జ్లను నియమించడం కూడా పైన కూడా చర్చించారు, తీర్మానాలు చేశారు. అలానే కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టులు అంటే కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు నామినేటెడ్ పోస్టులు కేటాయించే విషయమై కాంగ్రెస్ పార్టీ కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మరో నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేశారో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని విషయాలుగా ప్రతిసారి చెప్పిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని సహకరించిన నాయకులకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఇస్తే ఎలా బాగుంటుంది, గవర్నమెంట్లో కూడా కొంత మంత్రివర్గ విస్తరణ కూడా జరిగేది ఉంది. రేపు 19వ తారీఖు నాడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ మరొకసారి ఢిల్లీకి వెళ్ళి మంత్రివర్గ విస్తరణపైన, మంత్రులు ఖాళీ ఉన్న ఆయా శాఖలపైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈరోజు చేసిన తీర్మానాలలో మాత్రం సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది తీర్మానం చేసి అంతిమంగా మాత్రం సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేస్తేనే బాగుంటుంది అనే ఒక ప్రతిపాదనను కూడా హైకమాండ్కు పంపే ప్రయత్నం చేశారు. ఇక మిగతా విషయానికి వస్తే నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలామంది కార్యకర్తలు, సీనియర్ నాయకులు టికెట్లు ఆశించి టికెట్ రాని వాళ్ళు కూడా కాంగ్రెస్ అధిష్టానం నచ్చచెప్తే విన్న వారికి కూడా నామినేటెడ్ పోస్టులు, గత ప్రభుత్వంలో ఉన్న నామినేటెడ్ పోస్టులు మొత్తం మన్నడితో క్లోజ్ అయ్యాయి. వాళ్ళకు ఎవరెవరికి కేటాయిస్తే ఎలా ఉంటుంది అనేది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఈ 6 గ్యారెంటీల స్కీమ్లో భాగంగా రెండు హామీలను అమలు చేసిన విషయంపైన కూడా చర్చించారు. మిగతా 4 గ్యారెంటీలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపైన కూడా వాళ్ళు తీవ్రంగా చర్చించినట్టుగా, కొన్ని తీర్మానాలు చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడేది. ఈరోజు మాత్రం గాంధీ భవన్ పిఏసీ కమిటీ సమావేశంలో సీనియర్ నాయకుల సలహాలు, సూచనల మేరకు ఎలా ముందుకు వెళ్ళాలి, నూతన ప్రభుత్వ ఏర్పాటులో ఎవరెవరిని కలుపుకోవాలి, విద్యావేత్తలు కానీ కొంతమంది పెద్దవాళ్ళను కూడా వాళ్ళ సలహాలు, సూచనలు ఎలా తీసుకుని ముందుకెళ్ళాలి, ఈ 6 గ్యారెంటీల అమల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఇంకోటి గత ప్రభుత్వం చేసిన ఏదైతే నిర్లక్ష్యం బ్యారేజుల విషయంలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయాల్లో కానీ వాటి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, విచారణలు ఎలా చేయాలి, రేపు అసెంబ్లీ అంటే మళ్ళీ బుధవారం నుండి అసెంబ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వం నుండి అంటే తెల్ల పేపర్ కూడా రిలీజ్ చేయాలి అనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని ఏదైతే మన అసెంబ్లీ చర్చల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందో అదే విషయం పైన ఓవరాల్గా ఈరోజు కాంగ్రెస్ పిఎస్సిలో కొంత సీరియస్గానే తీర్మానాలు చేసినట్టుగా మనకు తెలుస్తున్నది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే భువనగిరి అంటే పార్లమెంటు నియోజకవర్గాలకు పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇన్ఛార్జ్లను కూడా మనకు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ముందుకెళ్ళిన ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వాళ్ళని ఇన్ఛార్జ్లను, పార్లమెంట్లకు సంబంధించిన ఒక లిస్టును కూడా రిలీజ్ చేసింది. అందులో వచ్చేసి ప్రధానంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వర్లను నియమించింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు నియోజకవర్గాల ఏఐసిసి అబ్జర్వర్ల లిస్టు చూసుకున్నట్లయితే ఒకసారి వరంగల్కు రవీంద్ర దాల్విని, జైరాబాద్
హైదరాబాద్కు మేయప్పన్ని, నాగర్ కర్నూలుకు పివి మోహన్ను, ఖమ్మంకు ఆరిఫ్ నసీం ఖాన్ని, నల్గొండకు రాజశేఖర్ పాటిల్ని, పెద్దపల్లికి మోహన్ జోషిని, మల్కాజ్గిరి నుండి రిజ్వాన్ అర్షద్ని, మెదక్కు యూబి వెంకటేష్ని, సికింద్రాబాద్ రూబీ మనోహరన్ని, హైదరాబాద్కు కాయ్ జగదప్ని, భువనగిరికి శ్రీనివాస్ని, మహబూబ్ నగర్కు శివశంకర్ రెడ్డిని, ఆదిలాబాద్కు ప్రకాష్ రాథోడ్ని, నిజామాబాద్కు అంజలి నింబాల్కర్ని, మహబూబ్ నగర్కి మోహన్ కుమార్ మంగళంని, చేవెళ్లకు ఎంకే విష్ణుప్రసాద్ని, కరీంనగర్కు క్రిస్టోఫర్ తిలక్ని. ఇప్పటివరకైతే ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు మాత్రం వీళ్ళని ఏఐసిసి అబ్జర్వర్లుగా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులు వేస్తున్న ఈ సందర్భంగా అధికారం చేజిక్కించుకున్న తర్వాత పార్లమెంటు ఎన్నికల్ని సవాల్గా తీసుకుని ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతున్నది. అంటే ఇందులో ప్రధానంగా సోనియా గాంధీ అధినేత్రిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన మాజీ అధ్యక్షుడు సోనియా గాంధీని ఇక్కడ నుండి సోనియా గాంధీని ఆదినాయకురాలని ఇక్కడ నుండి తెలంగాణ నుండి బరిలో దింపే అవకాశం ఉంది. ప్రధానంగా తను ఎక్కడి నుండి పోటీ చేసే అవకాశం ఉంది అంటే గతంలో తన అత్తగారైన ఇందిరాగాంధీ మెదక్ నుండి పోటీ చేశారు. అయితే ఈసారి ఈ సోనియా గాంధీని తెలంగాణలో అనేక పర్యాయాలు సోనియా గాంధీని ఇక్కడ నుండి కూడా పోటీ చేయాలి అని చెప్పేసి తీర్మానాలు గతంలో కూడా పంపారు. కానీ ఈసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కనుక ఈసారి సోనియా గాంధీని ఒప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ నుండే తనను పోటీ చేయించేలాగా తీర్మానం కూడా చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు పిఏసీ సమావేశంలో. కానీ సోనియా గాంధీ నిజంగానే తన అత్తగారైన ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ నుండి పోటీ చేసే అవకాశం ఉందా? లేదు అంటే గతంలో కరీంనగర్ నుండి తను తెలంగాణ అనౌన్స్మెంట్ తెలంగాణ 2014లో తెలంగాణ ఇస్తానని ఏదైతే కరీంనగర్ సభ నుండి సోనియా గాంధీ ప్రకటించిందో ఈసారి కరీంనగర్ నుంచి పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా కొంత చర్చనీయాంశం. మొత్తానికైతే కరీంనగర్ లేదా మెదక్ అనేది మెదక్ని చూసుకున్నట్లయితే అత్త సెంటిమెంట్తో వెళ్ళే అవకాశం ఉందని అనుకోవచ్చు. లేదు కరీంనగర్ అంటే తెలంగాణకు అనౌన్స్ చేసింది కరీంనగర్ నుంచే కనుక కరీంనగర్ నుంచి కూడా పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అంటే ఖమ్మం నేతలు కూడా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఈసారి బలంగా ఉంది, క్లీన్ స్విప్ చేశాము, ఖమ్మం నుండి పోటీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఖమ్మం నుండి కూడా ఆశిస్తున్నారు. నల్గొండలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు ఉన్నారు. అక్కడ నుండి నల్గొండలో కూడా 12 స్థానాలకు 11 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో నల్గొండ నుండి కూడా సోనియా గాంధీ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఖమ్మం నేతలు కావచ్చు, ఇటు నల్గొండ నేతలు కావచ్చు, అటు కరీంనగర్ కావచ్చు, ఇటు మెదక్ కానీ సోనియా గాంధీ మా జిల్లా నుండి మా ఉమ్మడి జిల్లా నుంచి పోటీ చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా మొత్తానికి వాళ్ళ సలహాలు సూచనలు మొత్తానికైతే ప్రతిపాదనలో తెలిపిన ఏది ఏమైనా మొత్తానికైతే సోనియా గాంధీ ఈసారి తెలంగాణ నుండి పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం మొత్తానికి ప్రతిపాదన తెలిపారు. ఇక చూడాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందు ఎలా వెళ్ళాలి, మంత్రివర్గ విస్తరణ ఎలా ఉండబోతుంది, 6 గ్యారంటీల హామీలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి అంటే ఈ గత ప్రభుత్వం చేసిన సమస్యలను వాటిని ఎలా రేపు అసెంబ్లీలో బుధవారం బేస్తవారం 20 తారీఖు నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతుంది. వాటిపైన ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిఎస్ సమావేశంలో ప్రధానంగా చర్చించి కొన్ని కీలక తీర్మానాలు చేశాయి. మొత్తానికైతే పిఎస్సీ సమావేశం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా సెక్రటరీకి వెళ్ళారు. అటు నుండి ఈరోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ శీతాకాల విడిదికి కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడంతో రేవంత్ రెడ్డి కూడా తనను రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన సందర్భం మొత్తానికైతే ఈరోజు పిఎస్సీ సమావేశాలు కాంగ్రెస్ పార్టీలో ఇలా జరిగాయి. కెమెరామ్యాన్ భరత్తో శేఖర్, గాంధీ భవన్ నుండి.